చెప్పింది నాకు కనుక నేను ఆ ధర్మం పాటిస్తూ ఉన్నాను. ఓహో అట్లాగా అందుకని నేను కొట్టాను కానీ నేను కొట్టానా ఈవిడ నేను తిట్టాను కానీ నేను మాత్రం తిట్టానటండి. స్వామీజీ పైన అటక మీద కింద ఉండేవాళ్ళు కాదు సార్ స్వామీజీలు అంటే పైన ఉండేవాళ్ళు. స్వామీజీ అక్కడి నుంచి నాయనా నేను మాత్రం పోయినట్టే పోయాను కానీ నేను పోయానా నేను ఉన్నది ఇక్కడే ఉన్నదా నేను అడిపోయాను నేను ఇక్కడే ఉండలా ఏది వ్యవహారం. ఇప్పుడు ఏంటి ఇంత చేసిన నో ప్రారంధాన్ని ఏమో వదిలిపెట్టవు అనవసరమైన విషయాలు కనుక అతిథి అభ్యాగతుల్ని హృత్పూర్వకంగా సాదరంగా గౌరవించి ఆతిథ్యం ఇవ్వడమే. అట్లా ఎవడైతే భక్తిపూర్వకంగా చేస్తాడో వాడు ముఖతః చేస్తాడు కనుక రాగానే చేస్తాడు కదూ. దీని ఫలం ఏదైతే ఉందో ఏది దానే సతి యథోక్తం ఫలం ప్రాప్యతే లభ్యతే దానికి సంబంధించిన ఫలితం అందుతుంది కదా. నిన్న చూచాం అది ఎలా అందుతుందో తెలుసా. ముఖతః రాగానే మనం వాళ్ళని అతిథిని సత్కరించాం కదా మన పనులు కూడా పోగానే అయిపోతాయి. అది ఇంకేం లేదు కనుక ఇది చూస్తూ ఉంటాం మనం డిఫరెన్స్. ఒక్కోసారి చూడండి ఉద్యోగాల్లో కొందరు పెడతా ఉంటారు అప్లికేషన్లు రావు అర్థమవుతుంది. పెళ్ళిళ్ళల్లో కొందరినైతే చూపిస్తానే ఉంటారు అమ్మాయిని కానీ కావు పెళ్ళిళ్ళు వచ్చి చూసిపోతూ ఉంటారు. కొందరకుండా టక్కని అటు చూడగానే అయిపోతాయి పెళ్ళిళ్ళు. అప్పుడు అంటుంటారు మన వాళ్ళు పూర్వం ఎవరికి పెట్టిందో ఏమో ఎవరిని బాగా చూసిందో ఏమో అందువల్ల ఇట్లా అయిపోయింది అంటుంటారు. చూచారా అది కారణం. గతంలో ఏం చేసిందో ఎవరికి పెట్టిందో ఆ పుణ్యఫలం ఇట్లా అయింది అని అంటూ ఉండడం కూడా మనం చూస్తుంటాం. కాబట్టి ఉద్యోగానికి అప్లై చేయగానే వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరో తెలుసా ముఖతః అన్నగం రాద్ధం. అన్నం అంటే ఇది కేవలం భోజనమే కాదు ఏ ఫలం కూడాను. అటువంటి వాళ్ళకి అస్మై ముఖతః అన్నగం రాధ్యతే వాళ్ళ ఫలం కూడా అట్లాగే అందుతుంది వెంటనే అందుతుంది. ఉద్యోగానికి పోతారు వెంటనే అందుతుంది. వివాహం వెంటనే అందుతుంది. ఏ పనైనా సరే అనుకోగానే వెంటనే జరిగిపోద్ది. ఎందుకో తెలుసా పూర్వం ఈ తత్సంబంధమైనటువంటి పుణ్యఫలం ఉంటుంది. అతిథి రాగానే ముఖతః వాళ్ళని ఆరాధించడం ఉంది కనుక తత్ఫలం ముఖతః అందుతూ ఉంటుంది. చేస్తామా వద్దా అని మధ్యతః ఆలోచించి మరి పెట్టడమా పంపించడమా లోపలికి పోయి వచ్చి మళ్ళీ వచ్చి అది మాట్లాడి ఇది మాట్లాడి మీరు మా ఇంట్లో తింటారా అని లేకపోతే మీరు ఇంటికి వెళ్ళాలి కదా అని ఇవన్నీ చేస్తారు చూసారా. అటువంటి వాళ్ళకి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు పాపం. అయినట్టే ఉంటుంది కాదు. ఎందుకని ఇది మధ్యతః వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లో చూస్తుంటాం వీటి వెనక కారణాలు ఉంటాయి. కార్యాలు చూస్తాము కానీ కారణాలు మనకు అర్థం కావు. కారణాలు ఈ విధంగా ఉంటాయి. అటువంటి వాళ్ళకి మధ్యతః అవుతాయి. అట్లా కాకుండా అంతతః చివర్లా ఇంతకుముందు తప్పనిసరి అటక మీద నుంచి దిగాడు చూసారా. ఇటువంటి వాళ్ళకి అంటే వాళ్ళు కూడా పెడతారు. సీ ద పాయింట్. వాళ్ళు కూడా ఆతిథ్యం ఇస్తారు కానీ ప్రథమంలో ఇస్తున్నాడే ముఖతః అతనికి ముఖతః రాధ్యతే మధ్యతః రాద్ధం మధ్యతః రాధ్యతే అంతతః రాధ్యం అంతతః రాధ్యతే. అక్కడ అంతతః రాద్ధం ఇక్కడ అంతతః రాధ్యతే. అది ఇంకేమీ లేదు. కాబట్టి ఈ విధంగా మనకు ఫలితాలు అందుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి సదుపచారాలు అతిథి అభ్యాగతలను ఆదరించడం ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో తద్వారా ప్లీజ్ ఈ ఉపచార క్రమం నడిచిన ద్వారా చిత్తశుద్ధి ఏర్పడుతుంది కనుక ఇప్పుడు ఉపాసనా క్రమంలోకి వెళ్తాడు. కాబట్టి అతిథి అభ్యాగతల్ని ఆదరించడం కూడాను చిత్తశుద్ధి. ఏది దృష్టఫలం. చిత్తశుద్ధి దృష్టఫలం, పుణ్యము అదృష్టఫలం. ఈ రెండు కూడాను లభ్యమవుతూ ఉంటాయి. ఆ తరువాత ఉపాసనలు. నెక్స్ట్ పాయింట్ ప్లీజ్. అంటే ఇదానీం బ్రహ్మణ ఉపాసన ప్రకార ఉచ్యతే. ఇప్పుడు బ్రహ్మమును ఉపాసించేటువంటి మార్గాలు ఏమిటో అవి చెబుతూ ఉన్నాడు. క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయో కర్మేతి హస్తయో గతిరితి పాదయో విముక్తిరితి పాయో ఇతి మానుషీ సమాజ్ఞా సాధనాని బ్రహ్మ ఉపాసనాని. ఇవన్నీ కూడా ఉపాసనలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
అంతటా బ్రహ్మమే, బ్రహ్మైవ, అన్నం బ్రహ్మైవ, విరాడాత్మకం బ్రహ్మ. కాబట్టి సమస్తము బ్రహ్మే కానీ నేహనానాస్తికించిన రెండవ వస్తువు అంటూ లేదు. ఈ జ్ఞానం వచ్చేంత వరకు ఉన్నదంతా బ్రహ్మమే కానీ రెండవ వస్తువు కాదు, సమస్తము బ్రహ్మమే అనే జ్ఞానం వచ్చేంత వరకు, ఈ జ్ఞానం సుస్థిరంగా నిలిచేంత వరకు ప్రతి చోట భగవంతుణ్ణి దర్శిస్తూ ఉపాసించేటువంటి క్రమాన్ని ఉపాసకుడు అలవర్చుకోవాలి. అది ఇంకేం. అంతటా దర్శించాడనుకోండి ఉపాసనే అవసరం లేదు. కానీ అలా దర్శించే శక్తి లేనప్పుడు, సర్వం బ్రహ్మైవ కానీ అలా దర్శించే శక్తి లేనప్పుడు, ఎక్కడెక్కడైతే వైభవం గోచరిస్తూ ఉందో యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమతూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అర్జున, ఎక్కడెక్కడ ఏ వైభవం గోచరిస్తూ ఉందో అదంతా కూడాను నా వైభవంగానే తెలుసుకో. ఇది విభూతి దర్శనం. ఇది విభూతి దర్శనం. ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నాడు, అతనింట్లో ఒకే పాత్ర ఉంది, సరేనా? అన్నం చేసుకోవడానికి ఒక కొండ ఉంది, ఇంకొక పాత్ర కూర చేసుకోవడానికి ఉంది. అది రాగి పాత్ర. అది రాగి పాత్ర. పులుసు చేసినా చారు చేసినా ఆ పాత్రలో దాంట్లోనే చేసుకోవాలి. కానీ ఏం చేసినా అది చిలుము పడుతుంది, ఎందుకంటే రాగి పాత్ర. ఏం చేయాలి? చేయకుండా ఉండలేరు, భోంచేయాలి కనుక. మరొక మార్గం ఏమీ లేదు. చేస్తేనేమో ఉపయోగపడదు, చిలుము పడుతూ ఉంటుంది. చేయకపోతేనేమో భోజనం జరగదు. పోనీ మరొక పాత్రను కొంటామంటే యోగ్యత లేదు. ఏం చేయాలి చెప్పండి? పూర్వం ఏం చేసేవాళ్ళు? కళాయి, అది 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 ఇంకేం లేదు. కాబట్టి ఉన్నది ఆ పాత్రే కనుక రాగి పాత్రను తీసుకెళ్ళి కళాయి పోసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది, జరగకుండా ఆగేది ఏమీ లేదు, సరేనా? ఇంకో పాత్రకు యోగ్యత లేదు. అట్లాగే బ్రహ్మమును అంతటా చూసేటువంటి యోగ్యత లేదు. అట్లా కానీ బ్రహ్మోపాసనే మానేస్తే జీవితం వృధా. కాబట్టి నడవాలి. ఎట్లాగైతే రాగి పాత్రకే కళాయి పోసుకొని ఉపయోగించుకుంటూ ఉన్నామో అట్లాగే అంతటా బ్రహ్మమును చూడలేనప్పుడు అక్కడ 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 చూడడానికి ప్రయత్నం చేయడం. ఎక్కడ ఏ విధమైనటువంటి వైభవాలు గోచరిస్తూ ఉన్నాయో ఇవి పరమాత్మ యొక్క వైభవాలని వీక్షించడం. ఇది బ్రహ్మోపాసన, విభూతి ఉపాసన. ఇది విభూతి దర్శనం. ఇది గనక అలవడిందంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు కానీ, ఏ సన్నివేశం కానీ, ఏ పరిస్థితి కానీ, ఏ రూపం కానీ భగవంతుడిని వీక్షించడానికి మనకు ప్రతిబంధకమే కాదు. ఎందుకో తెలుసా? అన్నిట్లో ఉన్నది పరమాత్మే అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఏర్పడిందో, ఇప్పటి వరకు మనం చూసింది అదే. అన్యోంతరాత్మ ప్రాణమయ, అన్యోంతరాత్మ మనోమయ, అన్యోంతరాత్మ విజ్ఞానమయ, అన్యోంతరాత్మ ఆనందమయ, ఇవంతా చూసుకుంటూ రావడంలో ప్రతి చోట ఎప్పుడైతే నువ్వు అన్యోంతరాత్మ ప్రాణమయ అన్నావో అన్నమయ కోశాన్ని నిషేధించావు. కానీ అన్నమయ కోశాన్ని నిషేధించబోయే ముందు అన్నం బ్రహ్మ అనేది ఎస్టాబ్లిష్ చేసే వచ్చావు కనుక అది కూడా బ్రహ్మమే, ఇది కూడా బ్రహ్మమే, ఇది కూడా బ్రహ్మమే, అన్యోంతరాత్మ 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 ఇది. కాబట్టి అంతరంతరాలుగా నువ్వు లోపలికి వెళ్ళినా బ్రహ్మస్వరూపాన్ని పొందినా కూడాను దీనికన్నా అన్యంగా రెండవ వస్తువు లేదు కనుక నీ యొక్క దృష్టిని ఏది నివారించలేదు. అర్థమవుతుందా? ఇది అసలు ముఖ్యంగా ఉపాసనలో. కాబట్టి అంతటా బ్రహ్మమే. మళ్ళీ బాగా అర్థం చేసుకోండి. విరాడాత్మకం బ్రహ్మ, సర్వం బ్రహ్మైవ, ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది మనకు. కానీ అంతటా బ్రహ్మమును వీక్షించలేనటువంటి వాడికి ఉపాసన ఎక్కడ చూస్తూ ఉంటే అక్కడ బ్రహ్మమును దర్శించేటువంటి ఒక ఉత్తమోత్తమైనటువంటి ఉపాసన. ఉపాసన అని ఎప్పుడైతే అన్నాడో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అది ఏ ఉపాసన అన్నా కానీ ఒక నికృష్ట వస్తువులో ఉత్కృష్ట వస్తువుని ఆరోపించడమే ఉపాసన అంటే. అది డెఫినేషన్. ఒక నికృష్ట వస్తువులో ఉత్కృష్టమైనటువంటి వస్తువుని ఆరోపించడం. ఇప్పుడు నేను శివ ధ్యానం చేస్తానండి అని అన్నావు, పరమేశ్వరుని ధ్యానిస్తానన్నావు. పరమేశ్వరుడు ఏంటి? ఉత్కృష్టమైనటువంటి వాడు, మంగళకరమైనటువంటి వాడు పరమశివ. అటువంటి పరమేశ్వరుణ్ణి ఎక్కడ చూస్తున్నావు నువ్వు? శివలింగంలో చూస్తున్నావు. శివలింగం ఒక రాయి, నికృష్ట వస్తువునే, జడం కదా. కానీ పరమశివ జగత్కారణం బ్రహ్మ. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తుకు కారణమైనటువంటి పరమాత్మని కేవలం ఒక రాయిలో నువ్వు చూస్తూ ఉన్నావు. ఇది ఉపాసన సౌలభ్యం కోసం. దాని ఫలితం ఉంటుంది.
ఎందుకని అంతటా పరమాత్మ అయినప్పుడు ఏ వస్తువు పరమాత్మ కన్నా దూరంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక ఇది ఉపాసన. కాబట్టి ఎక్కడ నువ్వు ఏ విధమైన ఉపాసన చేసినా అది ప్రతిమ అయినా ప్రతీక అయినా, ఇప్పుడు ఓం అన్నావు అది శబ్దం, కాబట్టి నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. అటువంటి నిశ్శబ్దమైనటువంటి బ్రహ్మని ఓంకారం ద్వారా ఉపాసిస్తూ ఉన్నావు. ఇది ఓంకారోపాసన. అండర్స్టాండ్? ఇది ఓంకారోపాసన. కాబట్టి ఎప్పుడు కూడాను ఒక నికృష్ట వస్తువులో ఉత్కృష్ట వస్తువుని ఆరోపించడమే ఉపాసన. అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉంది. ఇదానీం ఇప్పుడు బ్రహ్మణ ఉపాసన ప్రకార ఉచ్యతే. అసలు బ్రహ్మమును ఏ విధంగా ఉపాసించాలి అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ప్లీజ్. ఎప్పుడైతే ఉపాసనలో ఇంకొకటి కూడా ఉంది, అది కూడా తెలుసుకొని వెళ్తున్నాం. ఒక వస్తువులో ఉత్కృష్ట వస్తువుని నువ్వు ఉపాసించినప్పుడు పాత్ర ప్రధానం కాదు, నీ మనసులో ఉండేది పాత్రధారి. ఇప్పుడు ఒక నాటకం జరుగుతుంది, ఒక వ్యక్తి నాటకంలో 4 పాత్రలు వేస్తున్నాడు అనుకోండి, కానీ నీకు తెలుసు ఆ వ్యక్తి ఎవరో. ఆయన ఎవరండి? ఆయన కళ్యాణరావు అండి. మరి ఆ కళ్యాణరావు ఏ పాత్ర వేస్తున్నాడు? కృష్ణుడు పాత్ర వేస్తున్నాడు. మళ్ళీ ఈయనే దుర్యోధనుడు పాత్ర వేస్తాడు కనుక దుర్యోధనుడు పాత్ర పోషించేటప్పుడు కానీ లేక కృష్ణుడు పాత్ర పోషించేటప్పుడు కానీ ఎవడైతే అక్కడ నీకు కనిపిస్తూ ఉన్నాడో అతడు కళ్యాణరావు అనేది నీకు తెలుసు. పాత్ర కృష్ణుడు, పాత్ర దుర్యోధనుడు, కానీ పాత్రధారి నీకు మిస్ కావడం లేదు. అతను కళ్యాణరావు అని నీకు తెలుసు. క్లియర్? అట్లాగే ఉపాసనలో ఏంటంటే వస్తువు మారుతూ ఉంటుందేమో, రూపం మారుతూ ఉంటుందేమో, కానీ సర్వకారణం బ్రహ్మ, జగత్కారణం బ్రహ్మ మాత్రం నీ మనసులో పాత్రధారి అట్లాగే స్థిరపడిపోయి ఉంటాడు. సీనవ్ ఏవం వేద. ఇప్పటి వరకు అలా తెలుసుకున్నవాడు ఎవడో, ఏది దానే సతి యదోక్తం ఫలం లభ్యతే, అయిపోయింది. ఇప్పుడు ఉపాసనలో క్షేమ ఇతి వాచి, వాచి వాక్కునందు. ఇప్పుడు చూడండి ఎక్కడున్నాడు పరమేశ్వరుడు, లింగమూర్తిగా మనకు గోచరం అవుతున్నాడు. కాబట్టి ఒక రాయి యందు పరమేశ్వరుడు ఉన్నాడు, లింగ రూపంలో, లింగ రూపేణ పరమేశ్వర ప్రతిష్ఠితం. ఇక్కడ క్షేమ ఇతి వాచి, వాక్కునందు పరబ్రహ్మం ఉన్నాడు. వాచి వాక్కునందు ఎలా ఉన్నాడు? క్షేమ ఇతి, క్షేమరూపేణ, క్షేమరూపేణ అస్తి. వాక్కు ఎందుకని క్షేమరూపేణ అంటున్నాడు? వాక్కులో అంటే వాక్కులో పరమాత్మ ఉన్నాడు, లేకపోతే వాక్కు రాదు. ఏ విధంగా ఉన్నాడు అంటే చూడండి దాని యొక్క విశిష్టమైనటువంటి ప్రయోజనం. క్షేమ ఇతి వాచి అంటే వాక్కులో క్షేమ రూపంలో ఉండాడు. అంటే ఉపాత్త పరిరక్షణం క్షేమ, ఉపాత్తస్య పరిరక్షణం క్షేమ. అది ఏదైతే నువ్వు సంపాదిస్తావో దాన్ని రక్షించుకోవడం క్షేమం. ఎప్పుడు అది క్షేమం అంటే ఉపాత్త పరిరక్షణం క్షేమ, ఉపాత్తస్య పరిరక్షణం క్షేమ. కాబట్టి మనం ఏమి సంపాదిస్తాము ఈ ప్రపంచంలో? ఆలోచించండి. మనుషులను సంపాదిస్తామేమో, బంధువులు స్నేహితులు వాళ్ళనంతా. ఉద్యోగాలు సంపాదిస్తామేమో, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తామేమో. ఈ విధంగా మనం ఏవైతే సంపాదిస్తూ ఉన్నామో ఇదంతా ఉపాత్త. ఇది వాక్కునందు బ్రహ్మం ఉండడం వల్ల ఇది రక్షింపబడుతూ ఉంది. అది తమాషా. ఉపాత్త పరిరక్షణం క్షేమ. కాబట్టి బ్రహ్మ, ఏ పరబ్రహ్మమైతే నువ్వు ఇంతవరకు తెలుసుకుంటూ ఉన్నావో అతను వాచి క్షేమరూపేణ అస్తి, క్షేమరూపంలో ఉన్నాడు. ఎందుకని? వాక్కు మరొక రకంగా ఉన్నప్పుడు, ఇప్పుడు స్నేహితులు ఉంటారు, వాక్ ఇంకో రకంగా ఉపయోగిస్తాము, స్నేహితులు దూరం అయిపోతారు. ఉద్యోగం వస్తుంది, అక్కడ నోరు మంచిది కాదు, ఇప్పుడు అర్థమవుతుందే, ఉద్యోగం పోతుంది. కాబట్టి ఏవైతే మనం సంపాదించుకున్నామో ఇవన్నీ కూడాను, బంధువులను సంపాదించుకుంటాము, వాక్కు బాగలేకపోతే వాళ్ళు దూరం అయిపోతారు, స్నేహితులను సంపాదించుకుంటాము. ఉపాత్తస్య వాక్కు వల్ల పరిరక్షణం. కాబట్టి అలా రక్షించుకోవడానికి ఏ మంచి వాక్కు ఉందో, సత్య భాషణం, సద్భాషణం, భూషణం లాంటి భాషణం ఏదైతే ఉందో అది బ్రహ్మ వైభవం. అది వాక్కులో వైభవం.
పైగా వాక్కులో బ్రహ్మం ఉండడం వల్లనే సమస్త కార్యాలు నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచైనా తీసుకోండి. ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు ఊయల్లో పడుకొని, వాడికి క్షేమ రూపేణ వాచి, అవునా కాదా? క్షేమ ఇతి వాచి పిల్లవాడికి. వాడికి ఆకలి అవుతా ఉంది, ఏడుస్తాడు. ఆ ఏడవడం అనేది వాక్కు. కాబట్టి బ్రహ్మము సపోజ్ వాడికి గనక అది గనక లేకపోతే వాళ్ళు ఎప్పుడు పాలు పోసేటప్పుడు పిల్లవాడు తాగాల్సిందే, కానీ వాడి ఆకలిని వాడు అట్లాగే పెట్టుకోవాలి. క్షేమం లేదు వాడికి. కనుక క్షేమం ఉండాలి పిల్లవాడికి అంటే వాడు ఏడవగలుగుతూ ఉన్నాడు కనుక క్షేమ ఇతి వాచి. వాచి క్షేమ రూపేణ బ్రహ్మ. కాబట్టి పిల్లవాడికి క్షేమం అది కనుక వాడు ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు తల్లి తెలుసుకుంటుంది, ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు కనుక పిల్లవాడికి ఆకలి అయింది, పాలు పట్టించాలి అని తల్లి తెలుసుకుంటాను. క్షేమ ఇతి వాచి. చక్కగా గాయకుడు పాడుతూ ఉన్నాడు. ఆయన గానం వల్ల ఆయనకి ఉపలబ్ధి, ఆయనకు కూడా సంపాదన. అట్ ద సేమ్ టైం మనం కూడా ఆనందిస్తూ ఉన్నాము. ఎటువంటి గాన కచ్చేరేంటి అది ఇదని. అదేంటది? క్షేమ ఇతి వాచి. ఓ ధర్మాన్ని గురించి ఒక లాయరు వాదిస్తూ ఉన్నాడు. క్షేమ ఇతి వాచి. తద్వారా ఎవరికైనా మేలు జరిగిందండి సమాజంలో. క్షేమ ఇతి వాచి. ఆరోగ్యం బాగాలేదు, బాధపడిపోతున్నాం, ఏడుస్తున్నాము, రోగాలు వచ్చి ఒక మంచి సలహా ఇచ్చాడు డాక్టరు. సొంటి పొడి తినవయ్యా అని ఇచ్చాడు. సొంటి పొడి తిన్నాం అనుకోండి, మనకు సెట్ అయిపోయింది అనుకోండి. ఎంత గ్యాస్ ఫామ్ అయింది, ఏదో సొంటి పొడి ఓకే, పూర్వం రోజులు అట్లా. మరి ఆయన ఒక్క మాట చెబితే మనకు క్షేమం. క్షేమ ఇతి వాచి. సరేనా? ఇప్పుడు పురోహితుడు మన ఇంటికి వస్తాడు. పురోహితుడు మనకు ఇంటికి వచ్చిన తర్వాత ఒక పనసు చెబుతాడు, మనకు ఓ శుభ సంకల్పం. సరేనా? అక్కడ సంకల్పం చేస్తాడు, మీరు దక్షిణ ఇస్తారు, అతను వెళతాడు. క్షేమ ఇతి వాచి. ఆ వాచి ఎవరున్నారు? బ్రహ్మ. ఇంకెవరో కాదు అక్కడ ఉండేది. వాచి రూపేణ, క్షేమ రూపేణ వాచి. క్షేమ రూపంలో పరమాత్మ ఉండాడు గనక ఆ మంచి పలికిన దానికి ఆ పురోహితుడికి క్షేమం. మంచి పలికి వెళ్ళాడు గనక మనకు శుభం. సరేనా? ఒక ఉపన్యాసకుడు ఉపన్యాసం చెప్తున్నాడు, అదేంటది? క్షేమ రూపేణ వాచి. అది మనకు క్షేమం అనుకోవడం వల్లనే వర్షంలో కూడా వచ్చేది, లేకపోతే ఎందుకు వస్తారండి? ఆ క్షేమము అనేది ఎక్కడ జరుగుతుంది? వచ్చి కూర్చొని మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ. మౌనం లాభం లేదు, మౌనం వేరు. ఇక్కడ వాచి కాబట్టి క్షేమ రూపంలో ఉంది కనుక క్షేమ ఇతి వాచి. వాక్కునందు క్షేమ రూపేణ స్థిత. కాబట్టి ఎప్పుడు కూడాను వాక్కులో శబ్దం వస్తుంది అంతే. వాక్కు శబ్దయుతం, శబ్దం అర్థయుతం. బాగా అర్థం చేసాం. ఇప్పుడు ఒక శబ్దం వచ్చిందనుకోండి, ఆ శబ్దం వచ్చినప్పుడు వాక్కులు అంతే శబ్దమే. ఇప్పుడు ఏ పదం పలికినా ఒక శబ్దం, ఒక సౌండ్. బట్ ద సౌండ్ కన్వేస్ ద మీనింగ్. అర్థయుతం కనుక మొదట శబ్దం వస్తుంది, శబ్దం అర్థాన్ని సూచిస్తుంది, అర్థాన్ని మనం అందుకుంటూ పోతాం. కాబట్టి పరబ్రహ్మ స్వరూపం కూడాను. ఎందుకని మనకు శబ్ద ప్రమాణము అన్నాడంటే, ఏ ప్రత్యక్ష ప్రమాణాలకు అందనటువంటి పరబ్రహ్మము శబ్దానికి కూడా అందుతున్నాడు, శబ్దానికి అందుతున్నాడు. ఇప్పుడు వేదం చెప్తున్నట్టు ఇది శబ్దం. కాబట్టి ఆ శబ్దం మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి శబ్ద రూపంలోనే మనకు అందుతూ ఉంది కనుక అర్థం. కాబట్టి అర్థం శబ్ద రూపంలో అందుతూ ఉంది కనుక ఈ శబ్దం వాచి, వాక్కు నుండే వస్తుంది కనుక అది బ్రహ్మస్వరూపం. అది బ్రహ్మస్వరూపం కనుక క్షేమ ఇతి వాచి. ఇదిగో అబ్బాయి నువ్వు ఇట్రా అన్నావు అనుకోండి, ఆ పిల్లవాడు వస్తాడు కదా. పిలిచాం గనక ఇంతే. సంకీర్తన కూడా నువ్వు రామా అన్నావు అనుకో, కృష్ణ అన్నావు అనుకో, గోవిందా అని పిలిచావనుకో, మాధవాన్ని పిలిచావనుకో, ఇదేంటిది? భగవన్నామం. సో భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉంటే నీకు దృష్టఫలం ఉంది, అదృష్టఫలం ఉంది. సంకీర్తన అనేది భగవంతుడికి సంబంధించింది. కీర్తన ఎప్పుడైతే నువ్వు చేస్తూ ఉన్నావో సకీర్త్యమాన శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్.
కాబట్టి భక్తుడికి అనుభవాన్ని కల్పిస్తూ ఉన్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఎందుకని? అది భగవన్ నామం గనక. అది ఎవరి పేరో కాదు, అది భగవంతుని యొక్క పేరు. అటువంటి భగవన్ నామాన్ని నువ్వు పలుకుతూ ఉన్నావు. భగవన్ నామాన్ని నువ్వు పలికినప్పుడు నువ్వు భజన చేసినా, సంకీర్తన చేసినా, లేదా ఒక మంత్రోచ్చారణ చేసినా దృష్టఫలం అనుభవిస్తూ ఉన్నావు. మానసికమైనటువంటి ఓ ప్రసన్నత, ప్రశాంతత నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. కానీ అది భగవంతుని యొక్క నామం గనక, నామ సంకీర్తన గనక, అది కర్మ గనక, ప్రతి కర్మకు ఫలితం ఉండాలి గనక, స్థూల కర్మకు స్థూల ఫలితం ఉంటే సూక్ష్మ కర్మకు సూక్ష్మ ఫలితం ఉండాలి గనక ఇది లౌకికమైనటువంటి ఫలితాలు కాదు. ఎందుకని? నామం అనేది భగవంతునికి సంబంధించింది, అలౌకికమైనది. అలౌకికమైనటువంటి కర్మ గనక ఫలితం ఏంటి? దయ. అది అదృష్టం, అదృష్ట ఫలం. సో దృష్టఫలం నీకు మానసిక ప్రశాంతత వచ్చి, అదృష్ట ఫలం భగవంతుని యొక్క దయ కలిగేటప్పుడు ఇంతకన్నా క్షేమం ఏముండా చెప్పండి? ఇదంతా దేనివల్ల జరుగుతా